మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో పేద ప్రజల కోసం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించి తమ అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పిడుగురాళ్లలో 200 కోట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది తామేనన్నారు. గతంలో దీనిపై హేళనగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎరపతినేని ఇప్పుడు గత్యంతరం లేక దానిని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. పల్నాడు మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ హయాంలో మంజూరైన అన్ని కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వ్యతిరేకమైన పాలన అందిస్తున్న అధికార పక్షాన్ని తలవంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన రాజకీయ పార్టీ ఉద్దేశం. అదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరం నాయకులం కార్యకర్తలం చేస్తాం. 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలు పల్నాడుతో పాటు విద్య వైద్యం ఉచితంగా అందించాలి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు తగినట్లుగా ఇక్కడ విద్య వైద్య సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు, కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం జరిగింది. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి